బ్రేకింగ్ న్యూస్ మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సిసిఎస్ లో కేసు నమోదైంది. కాచాగూడలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 కుంటల భూమిపై వివాదం నెలకొంది. తామే భూమి యజమానులమంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, అతని భార్య హర్విందర్ కౌర్ చెప్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐటవర్ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 2024లో భూ యజమానులకు ఐటవర్కు మధ్య విభేదాలు తలెత్తాయి. 3 ఎకరాల 24 గంటల భూమి గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా ఐటవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది. తన కూతురి పేరుపై ఉన్న భూమిని ఫోర్జరీ చేసి తన భార్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి డెవలప్మెంట్కి ఇచ్చారని 2023లో రాయదుర్గం పిఎస్లో ఐటవర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఐటవర్ నిర్వాహకులు బ్యాంక్ లోన్ కోసం వెళ్లటంతో మోసం బయటపడింది. కమర్షియల్ కాంప్లెక్స్ కావడంతో అప్పటికే పలు ఫ్లాట్లను కస్టమర్లు కొనుగోళ్లు చేశారు. ఇక బ్యాంక్ లోన్ రాకపోవడం, కాంప్లెక్స్ పూర్తి చేయకపోవడంతో 700 మంది బాధితులు మోసపోయారు. కేసు నమోదు చేసుకుని సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్పీ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, ఇప్పటికే ఆర్పీ సింగ్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విచారణలో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? రత్న, అయితే ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆర్పీ సింగ్ ని ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఆయన ఎప్పుడైతే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక శాఖల్లో పనిచేసినప్పటి నుంచి కూడా కొంత భూమిని నానక్రామగూడలో ఉన్నటువంటి కొంత భూమిని కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 10 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ 10 ఎకరాలను కూడా డెవలప్మెంట్ కోసం ఒక నిర్మాణ సంస్థకు ఇవ్వగా ఐటవర్స్ అంటే సాస్ ఐటవర్స్ అనేటువంటి ఒక మల్టీ అంటే ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ని నిర్మిస్తూ ఉన్నారో ఆ నిర్మిస్తున్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లో సుమారుగా 10 ఎకరాల భూమిలో 3 ఎకరాల 24 గుంటల భూమిని తన గిఫ్ట్ డేట్గా ఇచ్చిన తర్వాత తన కూతురు మరణించిన తర్వాత తదనంతరం ఆ కూతురికి సంబంధించినటువంటి ఆస్తి అంతా కూడా తన పిల్లలకి కానీ భర్తకి కానీ చెందుతుంది. సో పిల్లలు లేరు కాబట్టి అది మొత్తం కూడా భర్తకి చెందుతుంది. కానీ భర్త అనుమతి లేకుండానే ఆయన భార్య ఎవరైతే హర్వేందర్ ప్రీత్ ఉన్నారో హర్వేందర్ సింగ్ అనేటువంటి ఈ ఆర్పీ సింగ్కు చెందినటువంటి హర్విందర్ కౌర్ అనేటువంటి ఆయన భార్య పేరు మీదకి ఆర్పీ సింగ్ అక్రమంగా ఆ యొక్క గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసి ఆమె పేరు మీదకి మార్చినట్టుగా కూడా ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో నిర్మాణ సంస్థ కూడా ఐటవర్స్ నిర్మాణ సంస్థ కూడా అటు రాయదుర్గం పోలీసులో 2024లో కేసును కూడా కంప్లైంట్ చేసింది. సో కంప్లైంట్ చేసిన తర్వాత ఇటు ఆర్పీ సింగ్ ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్స్ తీసుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఈ యొక్క ఇన్వెస్టర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ని బయటకు పంపించేయండి, మనం మాట్లాడుకుందాం అంటూ కూడా వాళ్ళకు బాధితులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే బిల్డర్ బయటికి వెళ్ళిపోతే మాకు ఇంకా న్యాయం జరగదంటూ కూడా ఇప్పటికే బాధితులందరూ కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ డీసీపీ గారికి కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంప్లైంట్ చేసిన అనంతరం ఇప్పటికే ఆర్పీ సింగ్ని పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు ఈయన ఈ ల్యాండ్ని తీసుకున్నాడు, ఆ తీసుకున్నటువంటి కాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి 10 ఎకరాల 32 గుంటల భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి ఆ 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో 3 ఎకరాల 24 గుంటల భూమికి సంబంధించి తన కూతురికి ఎప్పుడు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత కూతురు చనిపోయిన తర్వాత తన సంతకాన్ని ఫోర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి ఆ కారణాలన్నీ కూడా తెలుసుకుంటూ వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటా ఉన్నారు. దీంట్లో సుమారుగా 672 మంది బాధితులు కూడా ఉన్నారు. అయితే అదే కాంప్లెక్స్లో డెవలప్మెంట్కి ఇచ్చినందుకు ఆర్పీ సింగ్కి సుమారుగా 18 లక్షల స్క్వేర్ ఫీట్లు కూడా అటు బిల్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఆయన మాత్రం మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో తన భార్య పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల 24 గుంటల భూమిని కూడా కాజేసేందుకు అక్రమంగా తన కూతురి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి తన భార్య పేరు మీదకి ల్యాండ్ని ఆయన మార్చారు అంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 85% మేర కూడా మొత్తం అంతా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడి మొత్తం జరిగింది, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఆయన వచ్చి
ఆ బిల్డర్ని బెదిరించడము, లేకపోతే అక్కడ చేస్తున్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి వారిని బెదిరిస్తూ ఈ భయాందోళనకు గురి చేస్తూ వారిపైన కేసులు పెట్టడం లాంటి చర్యలు కూడా చేస్తున్నారంటూ కూడా అటు ఇప్పటికే ఆ బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. లాస్ట్ మినిట్లో వచ్చి ఈ టైంలో మమ్మల్ని బయటికి వెళ్ళమంటే మేము ఏం చేయాలి, ఇప్పటికే చాలామంది అప్పులు తీసుకొని బ్యాంక్ లోన్స్ కోసం వెళ్ళి ఈఎంఐలు కట్టకుండా ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో ఈయన మమ్మల్ని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆర్పీ సింగ్ మీద కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. 10 రోజుల క్రితం కంప్లైంట్ చేయగా అది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అయితే ఆయనని విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం తతంగం అంతా కూడా బిల్డరు ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తూ ఉన్నారో దానికి సంబంధించి లోన్ కోసం ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళగా ఆ బ్యాంక్ ఏదైతే సర్వే నిర్వహించినప్పుడు ఈ యొక్క క్లాషెస్ ఉన్నాయి. పూర్తిగా ఈ ల్యాండ్స్కు సంబంధించి మొత్తం కూడా అక్రమంగా పేరు కూడా మార్చారన్నటువంటి అన్ని లావాదేవీలు తెలుసుకున్న తర్వాతనే ఆ బ్యాంకు ద్వారా ఈ మొత్తం తతంగం అంతా బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రత్న. అయితే ఇదంతా బయటపడ్డ తర్వాత బాధితులందరూ కూడా ఎవరైతే 672 మంది దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి బాధితులు ఉన్నారో, చిన్న సామాన్యులు ఉన్నారు, అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు, అలాగే బ్యూరోక్రాట్స్ అంటే ఇదివరకు గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అంటూ కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేసిన అనంతరం ఇటు ఆర్పీ సింగ్ని కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం అది ఏదైతే శ్వాస ఐ టవర్స్గా నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బాధితులు మాకు న్యాయం చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. కాజాగూడలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 కుంటల భూ వివాదం నెలకొంది. ఈ వివాదంలో ప్రధానంగా సూత్రధారి మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఇంకా మరికొన్ని విషయాలు తెరపైకి వచ్చే అవకాశం